హలో సుజన్ గారు. హలో అండి. ఫస్ట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. 35 కమర్షియల్గా ఎలా ఉన్నా చాలా పేరు, మీకు గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే అవార్డ్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఏంటి 35 ముందు 35 తర్వాత ఎలా ఉంది లైఫ్? ఏం మారలేదండి, ఇట్ ఇస్ ద సేమ్. జస్ట్ కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది అంతే 35 తర్వాత. ఇంకా 35 అనేది అలా నిలబెట్టుకోవడానికి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇంకా నా నెక్స్ట్ ఫిల్మ్స్ మీద భారాలు పడ్డాయి అంతే. ఓకే, అంటే ఇది ఎన్నో సినిమా మీది? ఓం శాంతి శాంతి. తెలుగుది 7, ఓవరాల్గా చూసుకుంటే 11th ఫిల్మ్. 11th ఫిల్మ్. యూజువల్లీ 11 ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ అంటే ఒక ఫార్మిడబుల్ ప్రొడ్యూసర్. ఓకే, ఎక్కడైనా సరే. అవునవును. మన ఇండస్ట్రీలో అలా ఉందా మీకు ఒక ఫార్మిడబుల్ ప్రొడ్యూసర్ లాగా? లేదండి, అసలు నేను సపరేట్ ఇండస్ట్రీలో ఉన్నట్టు ఆ ఫీలింగ్. ఎందుకు? అదే నాకు ఒకటి అర్థం కాదు. 11 ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ అంటే ఐడియల్లీ యూ షుడ్ బి డీసెంట్ ఎనఫ్. పైగా అన్ని సినిమాలు ఎప్పుడో తీసి ఇప్పుడు వచ్చిన టైప్ కూడా కాదు, రెగ్యులర్ పీరియాడిక్ ఇంటర్వెల్స్లో చేస్తూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్మ్ అయితే ఉంది, ఎక్సెప్ట్ 2025లో లేదంతే. 2018 నుంచి ఎవ్రీ ఇయర్ 1 ఫిల్మ్ ఉంది. అంటే ఎందుకు ఇంకా ఏలియన్గా చూస్తారు మిమ్మల్ని? చూడట్లేదండి. ఇట్స్ నేను యూఎస్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లం. ఇండియాలో ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఓకే, అండ్ కొంచెం నేను ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నా కానీ వెరీ షై పర్సన్. నేను అసలు మాట్లాడలేను. మీరు గమనిస్తే నేను స్టేజ్ మీద కూడా రావాలంటే భయం, స్టేజ్ ఫియర్ ఉండేది. అది స్లోగా ఓవర్కమ్ చేసుకుంటున్నాను. నేను లెర్నింగ్. నేను ఎలా మాట్లాడాలి అని చెప్పి జనాల్లో ఇంటరాక్ట్ అయ్యి కొన్నిసార్లు ట్విట్టర్ స్పేస్లో ఎంటర్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి స్పీచ్ నేర్చుకోవటం, ఎంత ఆర్టికులేట్ ఎంత బాగా చేయగలుగుతాను, కొంచెం ఫియర్ అక్కడ పోగొట్టుకోవటం, ఆ ఫియర్ నుంచి బయటికి రావటం, అలా నేర్చుకుంటూ 35 అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ మొత్తానికి అయితే ట్విట్టర్ స్పేసెస్ బాగానే ఉపయోగపడినాయి అనమాట మీకు? నేర్చుకున్నానండి. అంటే ట్విట్టర్ స్పేసెస్ రకరకాలుగా వాడతాను నేను దాన్ని. ఎట్లా అంటే ఎలా చెప్పాలి, హౌ పీపుల్ ఆర్ థింకింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది. అండ్ నేను ఎవరైనా క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నేను ఎంత క్లియర్గా ఆర్టికులేట్ చేయగలుగుతాను అనేది, దట్ ఈస్ మై ప్రాక్టీస్. ఓకే, అంత మీనింగ్ఫుల్ డిస్కషన్స్ జరుగుతున్నాయా? మీనింగ్ఫుల్ ఉండవు సార్, అంతా ఇట్స్ ఆల్ ఫ్యాన్ బేస్డ్ అండ్ కలెక్షన్ బేస్డ్ ఉంటాయి. సమ్ టైమ్స్ వెరీ ఇప్పుడు నేను వచ్చాను అంటే దే లాస్ట్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్లో జరిగే బిజినెస్లో అట్లా కొంచెం ఇట్ విల్ బీ లైక్ ఎ Q&A సెషన్ లానే ఉంటుంది కొంతవరకు, నేనున్నంత వరకు. నేను లేనంత వరకు ఇంకా మళ్ళీ ఇట్ ఈస్ రొటీన్. వాళ్ళు ఫ్యాన్ వార్స్ అండ్ ఇంకేవో నెగిటివిటీ ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. నేనున్నంత వరకు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు అంతే. నైస్ నైస్ నైస్. సో సరే, కమింగ్ టు ఓం శాంతి శాంతిహి, అయిపోయిందా మొత్తం? ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిందా? ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఆల్మోస్ట్ మంత్ దాటింది. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్. కొంచెం ఎక్కువ మందికి చూపించి ఫీడ్బ్యాక్ తీసుకుని చేంజెస్ చేసే టైప్ ప్రొడ్యూసర్ అనుకుంటారు కదా మీరు? అవునండి, నేను చూపించాను. నేను కొంచెం నా టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చిన్నవి కాబట్టి నేను ఓపెన్గా అందరికీ చూసి, బికాస్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనం ఎన్ని మార్చాలనుకున్నా మార్చలేదు. సో మన దగ్గర ఉన్న కాంటెంట్ని ఎంతవరకు ఫీడ్బ్యాక్ చూపించి తీసుకుంటామో అది కన్స్ట్రక్టివ్గా ఏమైనా నిజంగా చేంజ్ చేయగలిగితే అంటే ఇప్పుడు ఒక 100 మంది చూపిస్తే ఒక 45 మందో 50 మందో ఒకటే చెప్తున్నారు అనుకో, అంటే ఏదో తప్పు ఉందన్నట్టు కదా. ఆ తప్పుని మనం కరెక్ట్ చేసుకోకపోతే మిగతా నువ్వు 1000 మంది చూపించినా 500 మంది చెప్తారు. అది మనం అట్లీస్ట్ సమ్ వాట్ కరెక్ట్ చేసుకోగలిగిన అది మాట్లాడకుండా చేయగలగాలి అనేది నేను చూసుకుంటాను. నెగిటివ్ కనిపించకుండా మ్యాక్సిమం దాన్ని ఏం చేస్తే బెటర్ చేయొచ్చు ప్రోడక్ట్ని, అది చూపించడంలో తప్పు లేదండి. ఎందుకంటే మన సినిమా ఎందుకు తీస్తాము, జనాలకు చూపిద్దాం అనేది తీద్దాం. ముందే చూపించడంలో తప్పేం లేదు. దాన్ని చూపించుకొని మనం కరెక్ట్ చేసుకొని ఫైనల్ హ్యాపీయెస్ట్ ప్రోడక్ట్ బయటకు వెళ్తాం, తప్పలేదు. 35 అదే చేశాను, ఓం శాంతికి అదే చేశాను. ఒక 200 మంది చూపించుంటారా? ఇంకా ఎక్కువ మంది చూస్తాను. 35 అయితే ఒక 600-700 పీపుల్కి చూపించాము. ఎందుకంటే అది రానా ప్రెజెన్స్ చేస్తున్నారు కాబట్టి. రానా వాళ్ళు ఎవ్రీడే షో పెట్టేస్తారు, ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి షో వేసేసి, అది గ్రాబింగ్ కన్నా దాన్ని మార్కెట్ చేస్తారండి. దాన్ని వర్డ్ ఆఫ్ మౌత్ని స్ప్రెడ్ చేసేదానికి, జనాలు స్లోగా ఇది ఒక సినిమా రాబోతుంది అనేది స్ప్రెడ్ చేసేదానికి వాడతారు. నేను దాన్ని ఇంకో రకంగా వాడుకుంటాను. నేను దీన్ని వచ్చిన ఫీడ్బ్యాక్ని ఎలా తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. కొన్నిసార్లు అవి మోస్ట్లీ చాలా డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ వస్తాయండి. మీరు ఒకటి అనుకుంటారు, ఇంకో ఫీడ్బ్యాక్ వస్తుంది.
కానీ అన్నిటినీ మనం ప్రతిదీ తీసుకొని ప్రతిదీ చెక్కాల్సిన అవసరం లేదు. అంతే కదా. అందులో వాళ్ళు ఇచ్చింది మీకు అనిపించినవి అండ్ వేరే వాళ్ళకి కూడా అనిపించింది. మెజారిటీ వచ్చితే మనం అది కాదు, ఒక 60 మంది ఒకటి అన్నారు, మనకు అది అనిపించలేదు, డైరెక్టర్కి అది అనిపించలేదు, కానీ 60 మంది అన్నారంటే దిస్ సంథింగ్ రాంగ్ విచ్ వీ డోంట్ నో. బట్ ఒక సినిమాని ముందు చూపిస్తే ఎవరికన్నా ఆడియన్స్ ఎవరికొకరికి సంభవ్ వాళ్ళకి ఒక ప్రివిలేజ్ గాను ఒక స్పెషల్ గాను అనిపిస్తుంది. ఒక సినిమాని ప్రపంచం అందరికంటే కూడా ముందు చూపిస్తే అలాంటి టైప్ లో వచ్చే ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా వస్తుంది అంటారా? అది 100% జెన్యూన్ వస్తుంది అనుకోవట్లేదు. వాళ్ళు ఏం చేద్దామంటే వాళ్ళు ఒక ఆడియన్గా చూడరండి. వాళ్ళు ఏంటంటే నేను జడ్జ్ చేయాలి దీన్ని, ఎగ్జాక్ట్లీ నేను జడ్జ్ చేసి దీనికి ఏదో తప్పులు చెప్పాలి, కరెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చూస్తారు. అలాంటివి ఒక ఎత్తు అయితే కొందరికి అసలు ఏమీ తెలియదు. దే విల్ కమ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్. వాళ్ళు ఒక ఆడియన్గానే చూస్తారు. వాళ్ళకి జడ్జ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఆటో వాళ్ళు ఉంటారు, వాడి జడ్జ్ ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడు. వాడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. కొన్ని ఫీడ్బ్యాక్స్ చాలా జెన్యూన్ ఉంటాయి. అదే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఆయన చూసే కోణం వేరు, ఒక ప్రొడ్యూసర్ చూసేది డిఫరెంట్. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ఆ సినిమాలో ఏం బాగున్నాయి ఏం బాగాలేదు, ఒక రివ్యూయర్ పర్స్పెక్టివ్, ఈ రివ్యూయర్కి ఇంత రేటింగ్ పడుతుంది ఆ పర్స్పెక్టివ్ చూస్తారు. కానీ దే ఫర్గెట్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. ఎప్పుడైతే నువ్వు ఒక సినిమాని ఎంజాయ్ చేయడం మర్చిపోతావో నువ్వు యాజ్ అ జడ్జ్మెంట్ నీకు పోద్ది అక్కడే. నువ్వు దాని సినిమాని జడ్జ్ చేయడం కోసం సినిమా చూస్తున్నావు కానీ యూఆర్ నాట్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. నువ్వు ఎప్పుడైతే సినిమా ఎంజాయ్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ ఈస్ వెన్ యూ రీథింక్ అబౌట్ ఇట్. నువ్వు జడ్జ్ చేయడం స్టార్ట్ చేయి. సినిమా చూసినప్పుడు డోంట్ జడ్జ్ ఇట్, ఓకే ఇది అని జడ్జ్ చేయకండి. సినిమాని ఎంజాయ్ చేసి ఒక ఆడియన్గా సినిమా చూసేసిన తర్వాత యూ స్టార్ట్ జడ్జింగ్ ఇట్. నేను ముందే చెప్పేస్తా, డోంట్ జడ్జ్ ద ఫిల్మ్ అండి, మీరు ఎంజాయ్ చేయండి సినిమాని. మీరు జడ్జ్ చేయమని నాకేం ఫీడ్బ్యాక్ ఇస్తామని మీరు చూడకండి. నేను ఫీడ్బ్యాక్ కావాలని నేను అడగను, అయిపోయిన తర్వాత అడుగుతాను నేను. ముందు మీరు హ్యాపీగా చూడండి, హ్యాపీగా చూసి వెళ్ళిపోండి ఉంటాను నేను. అన్న తర్వాత అయిపోయిన తర్వాత ఆపి ఫీడ్బ్యాక్ అడుగుతాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళు జడ్జ్ చేయరు. వాళ్ళ ఉద్దేశం మెంటాలిటీ ఆఫ్ సీయింగ్ ఇస్ విల్ జస్ట్ సీ ఇట్ యాస్ నేను ఒక సినిమా చూస్తానికి ఫ్రీగా చూపించడానికి వచ్చారు అనేది. సో 35 తర్వాత మీకు కొంచెం రెస్పెక్ట్ వచ్చింది, రికగ్నిషన్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా దానికి పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అంటే ఏం చెప్తారు? పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అంటే జానర్ వైజ్ వెరీ కంటిన్యూషన్ పర్ఫెక్ట్. కానీ బీయింగ్ అ రీమేక్ ట్యాగ్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్. ఇది రీమేక్ కాకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ద వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ హియర్. ఇంకా అది కొన్ని కంట్రోల్లో ఉండవండి. వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ హ్యాండ్. బికాస్ 35 జరిగేటప్పుడే ఈ సినిమా మేము అనుకున్నది, ఓకే దీని తర్వాత పెట్టాలి అలా ప్లాన్డ్గా ఏం లేదు. వీ వాంటెడ్ టు టెల్ ఎ హానెస్ట్ స్టోరీ అండ్ వీ టోల్డ్ ఇట్ ఇన్ అ వెరీ లైట్ వే. మీరు 35 చూస్తే ఎంత న్యాచురల్గా ఉంటుందో ఓం శాంతి కూడా అంత న్యాచురల్గానే ఉంటుంది. కాస్టింగ్ వైజ్ కానీ, న్యాచురాలిటీ వైజ్ కానీ, లొకేషన్ వైజ్ కానీ నువ్వు ఏ రకంగా తీసుకో పర్ఫెక్ట్లీ బ్లెండ్. యాక్టింగ్ వైజ్ ఏదన్నా నువ్వు 35లో ఎంత పిక్చర్ పర్ఫెక్ట్ ఉంటుందో ఇందులో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆ రకంగా కూడా అంత పర్ఫెక్ట్. మీరు రీమేక్ అనేది పక్కన పెట్టే సినిమా చూస్తే మీకు సినిమా నచ్చింది. సో కానీ ఈ రీమేక్ అనేది పక్కన పెట్టేసి చూస్తే మొత్తం స్టోరీ అంతా దీని దగ్గరే ఉంది. ఎందుకంటే అవును, పీపుల్ ఆర్ సో మెర్సిలెస్. అసలు ఏంటంటే చాలామంది రీమేక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మేము చాలా మార్చాము, జస్ట్ కోర్ పాయింట్ తీసుకుందాము, ఒక చిన్న లైన్ ఒకటే తీసుకుందాము, లేకపోతే ఒక పర్టికులర్ సీన్ ఒకటే తీసుకుందాము, దాన్ని వేరేగా ట్రీట్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ ట్రీట్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ పీపుల్ అదే చెప్తారు. చూసే ఆడియన్స్ అంతే మెర్సిలెస్గా ఉంటున్నారు. అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ కదా. రీమేక్స్ ఈ కాలంలో ఇంకా కష్టం. ఎందుకంటే ఇమీడియట్గా నెగిటివ్ అట్రాక్ట్. ఇది మేము చూసాం. ఆడియన్స్ కూడా ఎలా అయిపోయారంటే నేను ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కమెంట్స్ చూస్తాను. అసలు ఫర్గెట్ అబౌట్ చూసేసామనేది కాదు, కొంతమంది ఇప్పుడు ఒరిజినల్ సినిమా చూసుకుండకపోవచ్చు, బట్ స్టిల్ రీమేక్ అంటే అదే ఫీలింగ్లో ఉంటున్నారు. కరెక్ట్ అండి. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఎక్స్పెక్టేషన్ పర్సెప్షన్ ఇస్ దేర్. గమనిస్తే నిజంగా ఇఫ్ రీమేక్స్ ఇంకా అసలు వర్కౌట్ అవ్వకూడదు అంటే రీ రిలీజ్లు కూడా వర్కౌట్ అవ్వకూడదు. బికాస్ దట్ ఈస్ ఆల్సో ద సేమ్ థింగ్. ఈవెన్ నిజంగా చెప్పాలంటే అన్అఫిషియల్ రీమేక్లు చాలా ఉన్నాయండి. అన్అఫిషియల్ ఇన్ ద సెన్స్ దేర్ ఆర్ ఫిలిమ్స్ పాత స్టోరీలు మళ్ళీ చేస్తున్నారు. అంతే కదా, జస్ట్ ఊరికే కథ సేమే, యాక్టర్లు హీరోలు మారిపోయి కొంచెం అటు ఇటు మార్చేసి సినిమాలు చేసేస్తున్నారు. సంక్రాంతికి హిట్లు కూడా కొట్టేస్తున్నారు. ఓకే, నేను కాదంటలేదు. అలాంటివి రీమేక్లని కూడా అనొచ్చు. మనం పాత సినిమాలు రీమేక్ చేశారని అనొచ్చు, రీహాష్లో రీమేక్లు అనొచ్చు. వాటికి లేనిది మనం ధైర్యంగా వచ్చి రీమేక్ అని చెప్పి అవి చేస్తున్నప్పుడు మనకి నెగిటివ్ వస్తుంది.
కానీ ఎట్ ద ఎండ్ రీమేక్లు వర్కౌట్ అవ్వదు అని నేను అన్ను. కానీ దేర్ ఆర్ రాక్షసుడు అనే సినిమా ఉంది, వర్కౌట్ అయ్యింది రీమేక్ చేసేటప్పుడు. వకీల్ సాబ్ ఉంది, కొంతవరకు రీమేక్ వర్కౌట్ అయింది. భీమ్లా నాయక్, ఇఫ్ యూ మేక్ ఇట్ లిటిల్ హానెస్ట్, రీమేక్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ 2 ఫిలిమ్స్ స్టార్స్కి రీమేక్ వర్కౌట్ అవుద్ది అని అంటే ఐ డోంట్ థింక్ దట్స్. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్ వచ్చి జననాయకన్ ట్రైలర్ వచ్చాక మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ రియాక్షన్స్ ఎంత హార్ష్ ఉన్నాయో మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకు మా సినిమాకి రియాక్షన్ హార్ష్ ఉంది. నేను సజీవ్ని అంట, సజీవ్ ఇస్ అ డెబ్యూటెంట్. ఓకే, యాజ్ అ మాకు కూడా పీపుల్ నీ నాట్ బి దట్ హార్ష్, బట్ ఇట్స్ హార్ష్. ఆ రియాలిటీ మాకు తెలుసు. నేను సజీవ్ చూడు కమెంట్స్ అన్ని ఏదో మనల్ని తిడుతుంటారు ఆర్ ఇది ఒక్కరన్నా మేము చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తారా? ఎట్లన్నా మనం చూపించిన ట్రైలర్లో మనం చూపించిన న్యూయాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేవి ఎవరైనా గమనిస్తారా? ఎవరు లేదు, అసలు అవన్నీ పట్టించుకోరు. దే డోంట్ కేర్ అబౌట్ ఇట్, జస్ట్ టాక్ అబౌట్ ద రీమేక్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తప్పండి. వీ నో ఇట్స్ గోనా కమ్. కానీ అట్ ద ఎండ్ వాట్ వీ కెన్ డూ, ఒక రీమేక్ మా చేతిలో ఉంది. వీ హ్యావ్ టు బీ యాజ్ హానెస్ట్ యాజ్ పాసిబుల్. యూ వాంట్ టు టెల్ అ గుడ్ స్టోరీ అవుట్ టు ద పీపుల్ అండ్ వీ గేవ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీ సినిమాలోకి వస్తే ఆ రీమేక్ని గుర్తు చేయము. మీరు సినిమాలో చూస్తే ఒకసారి ఎంటర్ అయిపోతే ఈ వరల్డ్లోకి మీరు ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యి బయటకు వచ్చేదా మీకు రీమేక్ గుర్తు రాదని నేను చెప్తున్నాను. ఐ కెన్ గివ్ యూ దట్ గ్యారంటీ. మీరు 35 సినిమా చూసి మీకు నచ్చితే నన్ను నమ్మి రండి సినిమాకి. నేను రీమేక్ని ఎక్సెప్ట్ ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ గుర్తొస్తుంది, కానీ మిగతా అదంతా కూడా మీకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మంచి హ్యాపీ ఫీలింగ్తోనే వెళ్తారు. చూడని వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ చూసేసిన వాళ్ళు కూడా అరే అసలు అది గుర్తు రాలేదు, బాగా తీశారు అనే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుద్దని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. నైస్. అంటే 35 కూడా ఇలా కాన్ఫిడెంట్గానే చెప్పారు మీరు. ఎస్, దీనికి కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను షోస్ వేసా కాబట్టి అక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్, ఇప్పుడు 100 మంది చేస్తే 100కి 100 మంది సినిమా బంపర్ అని 35 కూడా రాలేదండి. దేనికి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఏమంటున్నారు అనేది తీసుకొని దాన్ని బట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను మీకు. ఓకే ఓకే. సో రిలీజ్ డేట్ ఒకటి, అంటే చాలామంది ఇండస్ట్రీలో సంక్రాంతికి 5 సినిమాలు వచ్చినాయి. 5 సినిమాలు రాజాసాబ్ పక్కన పెడితే మిగతా సినిమాలు కూడా అన్నీ బాగా పర్ఫామ్ చేసినాయి. సంక్రాంతిలో దుమ్ము దులిపేసినాయి. మేబీ ఈ వీకెండ్ కూడా కొద్దిగా రన్ వస్తుంది డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇండస్ట్రీలో ఒక రకమైన భయం ఉండింది ఈ 3 రోజుల వీకెండ్ కానీ లేకపోతే కమింగ్ వీకెండ్ కూడా జనాల్లో ఒక రకమైన ఫ్యాటిక్ ఉంటుంది. అవును, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కనీసం 2 సినిమాలు చూసిన వాళ్ళు, కొంతమంది ఎక్కువ కూడా చూసి ఉండొచ్చు. కరెక్ట్, చూసేసాము ఇప్పుడే సినిమాకి మళ్ళీ వెంటనే సినిమాకి వస్తారా అనే డైలమా ఇండస్ట్రీలో ఉంది. ఫర్ దట్ రీజన్ మీకు అసలు కాంపిటీషన్ లేకుండా ఒక వీకెండ్ దొరకడం. కరెక్ట్. సో ఏంటి ఆ భయం మీకు లేదా? భయం ఉంది సార్, భయం లేకపోవడం ఏం కాదు. కానీ ఐ థింక్ జనాలకి ఆల్రెడీ అన్ని సినిమాలు చూస్తారు అండ్ ఆల్రెడీ 3 వీక్స్ దాటేసింది. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ బిగ్గర్, ఇప్పుడు అన్ని యాడ్ చేసుకుంటే దాని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎంత, మాకు కావాల్సింది ఎంత. ఓకే, నిజంగా చెప్పాలంటే అన్ని 4 సినిమాలు కలెక్ట్ చేసిన దాంట్లో 1% కూడా మాకు అవసరం లేదు మేము బ్రేక్ ఈవెన్ అవ్వడానికి, లిటరల్గా చెప్పాలి అంటే. ఓకే, సో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలిసి 1% ఈజ్ ఆర్ బడ్జెట్ ఆఫ్ దట్ ఫిలిం అని నా ఫీలింగ్. ఓవరాల్ చేసిన సంక్రాంతి కలెక్షన్, గ్రాస్ కలెక్షన్స్, అందులో 1% ఈజ్ ఆర్ ఫిలిం బడ్జెట్ ఏమో అనుకుంటున్నాను నేను. సో చూసుకుంటే ఇట్స్ అమౌంట్ ఇస్ స్మాల్ అండి. అందుకనే మేము వెరీ రీజనబుల్ బడ్జెట్లో చేసాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు పుట్ ద 99 రూపీస్ టికెట్. సింగిల్ స్క్రీన్స్ 99కి వెళ్ళగలుగుతున్నాము అంటే బికాస్ పీపుల్ మేట్ హ్యావ్ ఆల్రెడీ స్పెండ్ సో మచ్ మనీ ఆన్ ద సంక్రాంతి అండ్ టికెట్ ప్రైజెస్ కూడా పెంచారు ఫర్ ద సంక్రాంతి రిలీజ్. మాకు అవసరం లేదండి, వీ డోంట్ నీడ్, వీ వాంట్ ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. బీయింగ్ ఎ రీమేక్ నేను మళ్ళీ ప్రైజెస్ ఎక్కువ పెట్టలేదు అసలు. ఓకే, అసలు పెడుతున్నారు, ఇంకా అట్లీస్ట్ ఐ షుడ్ గివ్ ఇది ప్రైస్ అయినా తగ్గిద్దాము. వీ వాంట్ ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత వాల్యూమ్ ఉంటే అంత మంచిది, ఎంత ఉమెన్ పీపుల్ వాచ్ చేస్తే ఇంకా మంచిది. సో ఈవెన్ వీఆర్ రన్నింగ్ కాంటెస్ట్. ఎట్లా అంటే కాంటెస్టింగ్ కూడా కాదు, 29th ప్రీమియర్స్ వస్తున్నామండి. జనరల్గా ప్రీమియర్స్ ఎక్కడ వస్తారు, సిటీస్లో వస్తారు. నో, వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ సిటీస్, వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద Tier 2 Tier 3 సిటీస్ వేర్ ఉమెన్ ఒక అమ్మాయి వచ్చి టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ ఇస్తాం కపుల్కి టికెట్ అన్నట్టు, జస్ట్ ప్రీమియర్స్కి. సో దట్ వీ వాంట్ ఎంకరేజ్ దోస్ పీపుల్ టు కమ్ టు ది థియేటర్. సో లిటరల్గా 99 రూపీస్ టికెటే, బట్ మీకు టికెట్ 50 రూపీస్ అవుతుంది, 50 రూపీస్కి వస్తుంది. సో వీ వాంట్ టు గివ్ ఈవెన్ మోర్ బెటర్. ఆ 2 daysకి ఆ లొకేషన్స్లో వీ వాంట్ షో
షోకేస్ దట్ వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తారు అది. సో 35కి కూడా అలా 2 days ముందు వేసినట్టున్నారు కదా, 3 days ముందు వేసాను. 3 days ముందు. యూఎస్ లో 2 days ముందు రిలీజ్ చేసాము, 3 days ముందు నుంచి ప్రీమియర్ వేసుకుంటున్నాం. దిస్ వన్ సేమ్ Worked థింగ్, కోర్ట్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. కంటెంట్ నమ్మకం ఉంటే వీ కెన్ డూ దట్. 35కి వర్క్డ్ వండర్స్ కదా ప్రీమియర్స్. ఈవెన్ యుఎస్ లో ఇవి కూడా బాగానే వెళ్ళినాయి ప్రీమియర్స్. సో అందుకే ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద కంటెంట్ వేయటంలో తప్పలేదు, ఎందుకంటే స్మాలర్ ఫిల్మ్స్కి వర్డ్ స్ప్రెడ్ అయ్యేదానికి ఇట్ టేక్ టైం. ఆ వర్డ్ స్ప్రెడ్ చేయాలి అనుకుంటే దీస్ ప్రీమియర్స్ విల్ కమ్ యాజ్ అ ఛాంప్. ఓకే, అది వాడుకోవచ్చు అంతే. అదే పెద్ద సినిమాలకి ప్రీమియర్ వేయాల్సిన అవసరం లేదండి. పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. మేబీ ENE 2కి ఏరేమో మీరు, ENE అవసరం లేదండి, అవసరం ఉండదు. అవును. సో మీరు ఒక స్మాల్ స్కేల్ లో సినిమాలు చేసి నాన్ థియేట్రికల్ అట్లీస్ట్ ఈ 2 సినిమాల వరకు ముందు చేసుకుంటున్నారు. అసలు హౌ డస్ డైనమిక్స్ ఆఫ్ స్మాల్ ఫిల్మ్స్ వర్క్? ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు మార్కెట్? సార్ స్మాల్ ఫిల్మ్స్కి అసలు మార్కెట్ లేదు సార్ అసలు. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ బీయింగ్ లక్కీ ఆర్ నా సినిమాలకి ఓటీటీలు కొంటున్నారో నాకు తెలియదు, కానీ బయట అంటే ఇప్పుడు సృజన్ సినిమా అనేది వచ్చిందా ఓటీటీ మార్కెట్లో? ఇంకా రాలేదు. లేదు, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సినిమా చూసి సినిమా నచ్చితేనే కొంటారు. 35 అనే సినిమా చూసి అందరు చూసి థియేటర్లో నేను రామనాయుడు స్టూడియోలో షో వేస్తే వాళ్ళు వచ్చి చూశారు, నచ్చి సినిమా కొన్నారు. ఈ సినిమా కూడా నేను స్టూడియోలో షో వేస్తే సినిమా వచ్చి చూశారు, నచ్చి 2 ఆఫర్లు ఇచ్చారు, అలా కొనుక్కున్నారు. ఫ్యూచర్లో కూడా నేను అనౌన్స్ చేయగానే నాకు సినిమా కొనేయడాలు ఛాన్స్ లేదు, ఇంక్లూడింగ్ ENE 2తో సహా నాకు రాదు. నేను సినిమా చూపించే కొనగలుగుతాను. ENE 2 కూడా రాదా? ENE 2 కూడా కాదు. ఐ విల్ టెల్ యూ ఆన్ కెమెరా సేయింగ్ దట్ నేను ఒక బిగ్గెస్ట్ ఓటీటీని అడిగితే స్లాట్లు లేవని చెప్పారు. సో అదే ఇఫ్ ఇట్ నా బ్యానర్ వాజ్ అ బిగ్గర్ ప్రొడక్షన్ బ్యానర్, ఐ వుడ్ హ్యావ్ గాట్ బిగ్గర్ అమౌంట్ రైట్ అవే క్లోజ్. అసలు కథ ఏంటి సంబంధం లేకుండా వచ్చేది. సో ఇట్ ఈస్ కథకి వాల్యూ ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ వెన్ ఇట్ హ్యాస్ ఇట్స్ రైట్. సో ఈవెన్ ఐఎమ్ నాట్ ఇన్ దట్. నాకు ఓటీటీ అమ్మేసి సినిమా చేసేయాలనే ఉద్దేశం కూడా నాకు అసలు లేదు. అది చేస్తే నాకు కథ మీద భయం పోద్ది, అంటే నాకు ఆ భయం పోద్ది. ఇప్పుడు నాకు ఎందుకు భయం ఉంటుంది అంటే నేను ఐ హ్యావ్ టు ఇంప్రెస్ ద థియేటర్ ఆడియన్స్. అది భయం ఉన్నంత వరకు మనం బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడుతూ ఉంటాం. పాయింట్ టు పాయింట్ లెక్కలు చూసుకొని ఎంత తక్కువ చేయాలని చేస్తాం. అంటే ఇప్పుడు చిన్న సినిమాలకి ఏదైనా ఫార్ములా ఉంటుందా? లైక్ ఇంత బడ్జెట్ చేయాలి, ఆ బడ్జెట్లో ఇంత నాన్ థియేట్రికల్ రికవర్ అవ్వాలి, ఇంత థియేటర్, అలా ఏదైనా క్యాలిక్యులేషన్ కనబడుతుంది? లేదండి, అసలు అలా ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రొజెక్ట్ ఇట్ అండ్ మార్కెట్ అండి. అండ్ దిస్ ఫిలిం ఐవ్ డన్ ఇన్ అ సర్టెన్ బడ్జెట్, వేరే వాళ్ళు దే డూ ఇట్ ఇన్ ఈవెన్ ఎక్కువ బడ్జెట్. హౌ ఇట్ వర్క్స్ ఇస్, ఇప్పుడు ఓటీటీ వాళ్ళు నీ బడ్జెట్ ఎంత అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఆర్ వాళ్ళు సినిమా చూసి ఒక బడ్జెట్, ఈ సినిమాకి ఎంత బడ్జెట్ ఏంటో జడ్జ్ చేసేసుకుంటారు. ఎందుకంటే దే ఆర్ ఆల్సో మేకింగ్ ఫిల్మ్స్. వాళ్ళు కూడా ఈ సినిమా వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఎంత బడ్జెట్లో చేస్తారు, దానికి తగ్గట్టు వాళ్ళు ప్రైజింగ్ ఇస్తున్నారు. వాళ్ళు వేసుకున్న క్యాలిక్యులేషన్ మనం వేసుకున్న క్యాలిక్యులేషన్ మ్యాచ్ కాకపోతే దే విల్ బి వ్యాస్ట్ డిఫరెన్స్. ఆ వ్యాస్ట్ డిఫరెన్స్లోనే మనం సినిమా హిట్ అయినా కూడా డబ్బులు చేసుకోపోవచ్చు. ఓకే, దాన్ని ఇంటాక్ట్లో ఉండేదానికోసం మనము యాజ్ అ స్మాలర్ ప్రొడ్యూసర్ ఇట్స్ ఈవెన్ మోర్ టఫ్ టు మేక్ దిస్ ఇన్ అ డీసెంట్, అంటే ఒక రీజనబుల్ బడ్జెట్లో తీసుకురావాలి. వేస్టేజ్ కానీ లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చేయడం కానీ చేయలేము మనం స్మాలర్ ఫిల్మ్. అండ్ ఓటీటీ మార్కెట్ లేదండి స్మాలర్ ఫిల్మ్స్కి. నో వన్ ఇస్ బయింగ్ స్మాలర్ ఫిల్మ్ ఎట్ ఆల్. నువ్వు బిగ్గర్ ప్రొడక్షన్ బ్యానర్స్ పెద్ద సినిమాలతో కలిపి చిన్న సినిమాలు అమ్ముతున్నారే కానీ ఒక చిన్న సినిమాకి బిఫోర్ ద రిలీజ్ కొనేది లేనే లేదు. ఈవెన్ చూసి కూడా అవుట్ ఆఫ్ 100 ఫిల్మ్స్ 2 or 3 ఆర్ గెటింగ్ సోల్డ్, కానీ రెస్ట్ 70, 80 or 90 ఫిల్మ్స్ ఆర్ పేపర్ వ్యూ ఉంది. నీకు పేపర్ వ్యూ వెళ్ళాల్సింది, నీకు అప్ ఫ్రంట్ మనీ రావట్లేదు అక్కడ. అండ్ మీకు 2 సినిమాలకి అప్ ఫ్రంట్ వచ్చిందా? నాకు కూడా అన్ని సినిమాలకి అప్ ఫ్రంట్ వచ్చింది. నాకు తిమ్మరస్సు, అద్భుతం వాజ్ డైరెక్ట్ ఓటీటీ, తిమ్మరస్సు అవన్నీ అప్ ఫ్రంటే వచ్చాయి. నాకు మను వాజ్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇన్ నెట్ఫ్లిక్స్. సూర్యకాంతం వ్యూ కొనుక్కుంది. సో అట్లా ప్రతి సినిమాకి నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా వన్ గుడ్ థింగ్ ఇస్ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ ఓటీటీ హిట్స్ అండి. దట్స్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఐ హ్యావ్. ఓటీటీలో బాగా వర్కౌట్ అవుతాయి, థియేటర్లో సమ్టైమ్స్ కమర్షియల్గా వర్కౌట్ అవ్వవు. ఇది ఎక్కడ తప్పు అవుతుందో అనేది నేనేమి ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఓకే. ఈవెన్చువల్లీ కమర్షియల్ సక్సెస్ అని ఈవెన్చువల్లీ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో బిఫోర్ కమింగ్ ఇన్ టు ప్రొడక్షన్ యుఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు మీరు. యుఎస్ డిస్ట్రిబ్యూషన్లో
అంటే ఏం జరుగుతుంది యుఎస్లో డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కేఓస్ కదా. ట్రంప్ వేసాల్ టైటిల్ అంటున్నారు, ఐసీ రైట్స్ అని ఈ మధ్యన ఒక చూసాను. ఫ్యూ వీక్స్లో స్టార్ట్ అయినాయి. మళ్ళా లోకల్ జాబ్స్ అంటున్నారు, లేకపోతే H1Bలు టైట్ అయిపోయినాయి, లేకపోతే జాబ్స్ అక్కడ మొన్న ఏదో హడావుడి చేశారు ఒక 100K అని. 100K అనేది. ఏం జరుగుతుంది అసలు అంతా? సార్ ఇట్స్ ఆల్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ అండి అది. ఓకే, ఇంపాక్ట్ ఈస్ దే పీపుల్ ఆర్ ఇన్ లిటిల్ ఫియర్, బట్ ఆ ఇంపాక్ట్ సినిమాల్లో ఇఫ్ యూ రియలీ మేక్ ఎ గుడ్ ఫిల్మ్ ఇట్ వోంట్ హ్యావ్ దట్ ఇంపాక్ట్, బికాస్ ఆ ఇంపాక్ట్ నుంచి దే నీడ్ సమ్ రిలాక్సేషన్ కదా ఇన్ యూఎస్. సో దే తెలుగు పీపుల్ వాంట్స్ టు, దే ఆర్ ఆల్ ఫిల్మ్ లవర్స్, దే వాంట్ వాచ్ ఫిల్మ్స్. సో మూవీ మార్కెట్ మీద కొంచెం ఇంపాక్ట్ తగ్గిద్ది అన్లెస్ దెర్ ఈస్ అ బిగ్ రెసిషన్ వస్తే దట్ ఈస్ వేర్ పీపుల్ విల్ లూజ్ జాబ్స్. దట్ ఈస్ వెన్ వన్స్ జాబ్స్ పోతూ ఉంటే దట్ ఈస్ వేర్ దే డోంట్ థింక్ అబౌట్ ఫిల్మ్స్ దేర్. వీఆర్ నాట్ ఇన్ రెసిషన్ యెట్. అంటే ఏ ఇంపాక్ట్తో జాబ్స్ పోవడం ఇంకా లేదండి. ఎవ్రీవన్ ఆర్ స్టిల్ దేర్. దే ఆర్ జాబ్స్, కొత్త జాబ్స్ రావడం కష్టంగా ఉన్నాయి కానీ ఉన్న జాబ్లు ఏం పోవట్లేదు. స్టూడెంట్స్కి కొత్త జాబ్స్ రావాలంటే ఇట్స్ గెటింగ్ టఫర్ అండ్ టఫర్ డే బై డే బికాస్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ వాట్ ట్రంప్ ఇస్ పుట్టింగ్ ఇన్, బట్ ఉన్న జాబ్స్ ఆర్ స్టిల్ సేఫ్ దే. ఓకే, అంటే అట్ వన్ స్టేజ్ ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో గ్రేస్ పీరియడ్ ఉంటుంది అనుకుంటారు కదా టు గెట్ ఏ జాబ్. 12 months ఆఫ్ ఓపీటీ పీరియడ్ ఏదో ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోయాక దే హ్యావ్ టు లీవ్. ఆప్షన్స్ ఉన్నాయండి, దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇప్పుడు టైటర్ అయింది. ముందు ఏం చేసేవాళ్ళంటే మళ్ళీ ఇంకో F1 కన్వర్ట్ చేసుకుని ఇంకో కోర్స్ తీసుకునేవాళ్ళు టు కంటిన్యూ స్టేయింగ్ ఇన్ యూఎస్ అంటిల్ ది గెట్ ఎ జాబ్. లేదు అంటే ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి, అది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు బికాజ్ టైట్ అయిపోయినాయి థింగ్స్. కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి టైం బై చేయడము అవి కొంచెం కష్టం అవుతున్నాయి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ప్రయర్ టు యువర్ చదువుకునే ముందు జాబ్ చేసుకుని యూఎస్ వెళ్తే ఐ డోంట్ థింక్ జాబ్స్ దొరికేస్తున్నాయి వాళ్ళకి. అంటే ఏదన్నా ఒక స్టేజ్ ఉంటుందా వీళ్ళకి అక్కడ ఆప్షన్స్ తక్కువ, ఇక్కడికి రావాల్సిన పీరియడ్, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకేమో వీసాలో టైట్ అయ్యే పీరియడ్ ఏదన్నా 1 or 2 years సార్? ఇప్పుడు వీసాలను టైట్ చేస్తారు, అంతా ఆపేశారు కదా ఇప్పుడు రైట్ నౌ. కరెంట్లీ మీరు H1B వీసా షెడ్యూల్ చేయాలంటే ఇక్కడ లోకల్లో ఐ థింక్ దే స్టాప్ ఫర్ సర్టెన్ పీరియడ్. కొంచెం టైట్ అవుతున్నాయి. ఐ డోంట్ నో దిస్ బికాజ్ నేను కొంచెం నాకు ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాను, గ్రీన్ కార్డ్ వచ్చేసింది కాబట్టి నాకు ఆ సిచ్యువేషన్లో అంతగా నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. బట్ వింటున్నా, మీరు మనం బయట ఎలా వింటున్నామో దట్స్ హౌ ఐ ఆల్సో లిసనింగ్ దేర్. ఓకే, అంటే మొన్న ఫిల్మ్స్ మేడ్ అవుట్ ఆఫ్ యుఎస్ వాళ్ళకు కూడా ఏవో టారిఫ్స్ వేస్తారని చెప్పి అనౌన్స్మెంట్ వేయలేరండి. టారిఫ్స్ ఇస్ దే కెన్ డూ టారిఫ్స్ ఆన్ goods coming into the country. Films, it's not a good, it's coming digitally. ఒక పోర్ట్లో ఎక్కడో ఆపి తీసుకునేది లేదు. టారిఫ్స్ ఎక్కడ వేస్తారు? పోర్ట్లో ఆగిన గూడ్స్ మీద నీకు పన్ను కట్టమంటారు, కస్టమ్స్ లాగా. దట్ ఈస్ ద టారిఫ్. కానీ సినిమా మీద ఎలా వేస్తారు టారిఫ్? సో అది ఇంకా దిస్ నో సెట్ స్టాండర్డ్ రూల్స్ ఏం లేవు. సో దే కాంట్ డూ ఇట్ అన్లెస్ ద రూల్స్ ఆర్ పర్టికులర్లీ రిటర్న్. ఓకే, ఎక్కడ టారిఫ్ వేస్తాడు అనేది మనకు చెప్తే కానీ నో వన్ కెన్ పుట్ ద టారిఫ్ దేర్. ఈవెన్ వాళ్ళకి కూడా ఐ థింక్ వాళ్ళకి కూడా తెలీదు హౌ టు డూ దిస్ అని. జస్ట్ నేమ్ సేక్ చెప్పారే కానీ దే డోంట్ నో హౌ టు ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, అది ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తే పెద్ద దెబ్బ. బాగా అది ఇంప్లిమెంట్ చేస్తే ఓవర్సీస్ మార్కెట్ డౌన్ అంతే. ఇంకా పక్క మీరు మర్చిపోవాలి ఇంకా. ఓకే, మొన్న సంక్రాంతికి 5 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి కదా. 5 ఫిల్మ్స్ చూస్తే అరౌండ్ మొత్తం అన్ని ఫిల్మ్స్ కలిపి ఒక 9 million చేసింది. 9 million అంటే అరౌండ్ ఒక ప్రశాంత్ నీల్ మూవీ లాగో లేకపోతే లోకేష్ కనగరాజ్ మూవీ లాగో ఒక వెరీ గుడ్ నెంబర్. కరెక్ట్. అసలు హౌ డు యూ సీ సంక్రాంతికి ఏ సినిమా ఎలా చేసిందంటే? రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ అయిందండి కొంతవరకు. టూ మెనీ ఫిల్మ్స్ హిట్ అవ్వడం వల్ల డిస్ట్రిబ్యూట్ కొంచెం బాగా రావాల్సిన దానికి రాలేదు అని అనిపించింది. దేనికి బాగా రావాల్సింది అంటారు? అంటే జనరల్గా ఎలా అంటే ఇఫ్ యు సీ ద ప్రీవియస్ సంక్రాంతి ఒక సినిమాకి ఇల్ గెట్ లాట్ మోర్. ఇప్పుడు హనుమాన్ తీసుకోండి, హనుమాన్ డిడ్ 5 million. అంటే బికాస్ దాని చుట్టూ ఉన్న ఫిల్మ్స్ వర్కౌట్ కాకపోవడం వల్ల ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి ఆ సంక్రాంతి చూసుకుంటే ఇట్ డిడ్ 7 to 8 million ఓన్లీ. 7 million దానికన్నా ఇది ఎక్కువ చేసింది ఒక రకంగా. బికాస్ ఇట్ డిడ్ లాట్ మోర్ హిట్. చాలా హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి. కానీ 1 ఫిల్మ్కి కాంక్రీట్గా లార్జ్ నెంబర్ రాలే. అన్నీ
రెగ్యులర్గా చేయాల్సినంత వరకు చేసి డివైడ్ అయిపోయినాయి, ఓకే. విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ బికాస్ 4 మల్టిపుల్ సినిమాలు బయర్స్ బాగుపడతారు. బాగుపడ్డారు. గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ, గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక్కదానికి రావడం కన్నా నలుగురికి స్ప్రెడ్ అవడం ఇస్ గుడ్ ఫర్ ద ఎకో సిస్టమ్. 1 బ్యాడ్ ఫిలిం ఫ్లాప్ అవడం కన్నా హిట్ అవ్వడం, 4 గుడ్ ఫిలిమ్స్ 4 సినిమాలు హిట్ అవ్వడం ఇస్ బెటర్ అండి. ఎందుకంటే ఒక్క సినిమాతోటి ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. ఇఫ్ బిగ్ ఫిలిం బాంబ్స్ అట్ ద బాక్స్ ఆఫీస్, ఓవరాల్ ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ ఫ్రమ్ ద ఫైనాన్స్ మార్కెట్ టు ఎవ్రీవన్ అండర్నీత్ ద సిస్టమ్ ఎఫెక్ట్ అవుతారు. రొటేషన్ ఆఫ్ మనీ నుంచి అంతా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో అదే ఒక హిట్ ఫిల్మ్స్ వచ్చాయనుకోండి, ఆ ఎకో సిస్టమ్ మళ్ళీ రివైవ్ అవుతుంది. ఓకే. సో అఖండ 2 ఒకటి లాస్ట్ మినిట్లో పుల్ ఆఫ్ అయింది కదా, ఫ్యూ అవర్స్ బిఫోర్ ద ప్రీమియర్. యూజువల్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా అటువంటి టైమ్స్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? ఉంటాయి సార్. యాజ్ అ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్గా లాస్ట్ మినిట్ బ్యాక్అవుట్ అయితే ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద థియేటర్స్ దేర్ విల్ బీ ఆన్ అస్. చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టికెట్లు అమ్మేసి ఉంటారు. దే విల్ హ్యావ్ ప్రెషర్ బికాస్ వాళ్ళది సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. మన ఇక్కడ కన్నా యూఎస్ ఇస్ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఒకసారి టికెట్ అమ్మిన తర్వాత టికెట్ వెనక్కి ఇవ్వాలి అంటే దే విల్ గివ్, దానికి వెనక్కి ఇస్తున్నందుకు దే విల్ గివ్ సంథింగ్ ఫర్ ద కన్స్యూమర్ యాజ్ అ కాంప్లిమెంట్గా. ఇంకో టికెట్ ఫ్రీగా, నెక్స్ట్ టైం వచ్చి ఫ్రీగా చూడండి. అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇండైరెక్ట్గా హూ ఎవర్ ఇస్ ద డిస్ట్రిబ్యూటర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్కి ఎఫెక్ట్ అవుతుంది కాదు. ఆ కాంప్లిమెంట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం. ఆ రెవెన్యూ మీకు అక్కడ పోతుంది, మళ్ళీ కౌంట్ అవ్వదు అసలు. ఆ రెవెన్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ ఎ టికెట్ ఫర్ ఫ్రీ, నేను వెళ్ళి ఒక సినిమా చూసాను అనుకో, అసలు అది రెంట్ ట్రాక్లో కౌంట్ అవ్వదు అది. ఓకే. సో ఒక సినిమా అవ్వడం వల్ల హూస్ ఎఫెక్టింగ్ యూ డోంట్ నో, రైట్? దట్ టికెట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఈవెన్ ఇంగ్లీష్ ఫిలిం. యూ కెన్ యూస్ దట్ టికెట్ ఫర్ ఎనీ ఫిలిం, ఇట్ నాట్ బి ఎ తెలుగు ఫిలిం. అదేంటి, సమ్వన్ పేస్ కదా, ఇప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చిన థియేటర్ చైన్ కూడా పే చేయాలి కదా? లేదు, చేయరు. అది కాంప్లిమెంట్గా ఇచ్చిన టికెట్ పే చేయరు. ఇది నేను కనుక్కున్నాను, బికాజ్ నేను వెళ్ళినప్పుడు కూడా ఒక ట్యూబ్ ఇష్యూ అవ్వడం వల్ల, ప్రొజెక్టర్ ఇష్యూ అవ్వడం వల్ల సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, లాంగ్ బ్యాక్, ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ నేమ్. ఆగిపోతే నాకు ఒక్కొక్కరికి 2 టికెట్లు ఇచ్చారు ఫ్రీ. రీఫండ్ టికెట్తో పాటు మా టికెట్ రీఫండ్ చేసేసి కాంప్లిమెంటరీగా 2 టికెట్స్ అండ్ ఒక లార్జ్ పాప్కార్న్ నెక్స్ట్ టైం ఇస్తామని ఇచ్చారు. ఓకే. నేను అడిగా, బీయింగ్ అ డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు హౌ కెన్ ఐ యూస్ దిస్ విల్ కౌంట్ యాజ్ అ మనీ టు అ డిఫరెంట్ ఫిల్మ్. అంటే నా సినిమానే అనుకో, నేను వెళ్ళి 2 టికెట్లు కొంటే నాకు అది $24, $12 టికెట్ అయితే $24 రెవెన్యూ కింద కౌంట్ అవుతుందా అని అడిగా. అంటే అవ్వదు, బికాస్ దిస్ ఇస్ అ కాంప్లిమెంటరీ కమింగ్ ఫ్రమ్ దట్ లొకేషన్ థియేటర్, వీ కెన్ అలౌ దెమ్ వితౌట్ ప్రింటింగ్ ఎ టికెట్ అవుట్. జస్ట్ లోపల పంపించేస్తారు వాళ్ళంతా. ఎనీ ఫిలిం యూ కెన్ టేక్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే. అయితే ఇప్పుడు ఆ బర్డెన్ డిస్ట్రిబ్యూటర్ మీద పడుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖండ 2 ప్రొడ్యూస్ ఆబ్వియస్లీ పడుతుంది కదా. అబ్బో, తెలియకుండా, నాట్ జస్ట్ అఖండ, అది ఎవరి మీద పడుతుందో తెలియదు కదా. హీ కెన్ వాచ్ ఎనీ ఫిల్మ్, హీ కెన్ వాచ్ అ హాలీవుడ్ ఫిల్మ్, హీ కెన్ ఈవెన్ వాచ్ అ $40 ఐమాక్స్ ఫిల్మ్ కూడా వాచ్ చేసుకోవచ్చు. ఆ కాంప్లిమెంటరీ టికెట్కి బేసిక్ బేస్ ప్రైజే ఉంటుంది. ఇఫ్ యూ బేస్ టికెట్ ఇస్తారు, నాకు ఇచ్చినప్పుడు ఇట్ వాజ్ రెగ్యులర్ టికెట్. సో అది ఏ సినిమా చూస్తాం అనేది దే డోంట్ కేర్. అది ఇఫ్ మనం తెలుగు వాళ్ళు జనరల్గా ఇంకో తెలుగు సినిమాని చూద్దాం అనుకుంటారు కదా, ఆబ్వియస్లీ అది వేరే డిస్ట్రిబ్యూటర్ తెలుగు సినిమా అలా కాంప్లిమెంటరీగా వచ్చిన టికెట్ మనశంకర్ వరప్రసాద్ గారికి వాడుకోవచ్చు. ఓకే. అంటే మరి అది బేస్ ప్రైస్ ఉండదు కదా టికెట్? తెలియదండి నాకు, అదొక్కటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మేబీ ఆ టికెట్ కొని దాన్ని ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఏదో ఉందో అది కట్టాలా, ఆ వర్క్ దాని మీద ఓవరేజ్ వర్క్ ఏమి ఇస్తారా, ఇది నాకు కరెక్ట్గా తెలియదు. ఇఫ్ ఇట్స్ శర్వానంద్ ఫిల్మ్ అయితే హ్యాపీగా వాడుకోవచ్చు. ఇఫ్ ఇట్స్ పాసెస్ ఎనేబుల్డ్ ఉన్న టికెట్కి అయితే యూ కెన్ యూస్ ఇట్ ఆఫ్ 50. ఓకే. సో పాసెస్ ఎనేబుల్డ్ టికెట్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ సంక్రాంతికి 4 ఫిల్మ్స్కి పాసెస్ ఎనేబుల్ చేసేసారు, రైట్ ఫ్రమ్ ది వర్డ్ గో. రాజాసాబ్ కొంచెం లేట్గా చేశారు. రాజాసాబ్కి లేట్గా చేశారు. మిగతా అన్నిటికి రైట్ ఫ్రమ్ ది వర్డ్ గ్రో ఉంది. ఒక మనశంకర్ వరప్రసాద్ గారికి సెకండ్ వీక్ చేశారు. అప్పుడు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంది, ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూటర్లు పెడతా ఉంటారు పాసెస్ చెయ్యి అని చెప్పి. అసలు పాసెస్ ఎనేబుల్ చేస్తే డిస్ట్రిబ్యూటర్కి ఏంటి లాస్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు రీగల్ ఓన్లీ పేస్ $6 పర్ టికెట్. నువ్వు రీగల్ పాస్ పెట్టి కొనుక్కొని వెళ్తే నువ్వు ఎంతైనా టికెట్ ఉంది అక్కడ, నీకు పే చేసే $6. $6 మీద మళ్ళీ పర్సెంటేజ్ తీసుకుంటాడు. అంటే టెక్నికల్గా నీకు $3 $2.50 వస్తుంది పర్ టికెట్ మీద. ఆన్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే
అక్కడ ఓవరాల్గా చూసుకుంటే లీగల్లో నీకు 33% ఆర్ 32%, 30-33% వస్తుంది. యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ ఆన్ ఎ టికెట్ పర్స్పెక్టివ్ లీగల్ నుంచి. అది లీగల్. అదే ఏఎంసీ అనుకోండి, ఏఎంసీ ఈజ్ కొంచెం డిఫరెంట్, బట్ అది బెటర్ దెన్ ద లీగల్. నీకు ఎక్కువ డిఫరెన్స్ వచ్చేది లీగల్ దగ్గరే. అదే పాస్ లేకుండా కొన్నావు నీకు ఫుల్ టికెట్ వస్తుంది. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ లీగల్లో ఒక 200K చేస్తుంది అనుకోండి, వాడు నీకు డివైడ్ చేసేస్తాడు. 200K ఓవరాల్గా వచ్చింది, కానీ పాసెస్ వచ్చి 150K వచ్చింది. దాన్ని యావరేజ్ అవుట్ చేసి ఓవరాల్ గ్రాస్ వాల్యూ అది రెంట్ ట్రాక్లో ఫుల్ ఉంటుంది, ఫుల్ అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. బిహైండ్ ద బ్యాక్ వీళ్ళకి వచ్చేసరికి 200 గ్రాస్, కానీ మేము పర్సంటేజ్ 140 మీదే ఇస్తాము, 120 మీదే ఇస్తాము. ఇదంతా పాసెస్ మీద వచ్చినాయి. ఈ 120 మీద మేము మీకు 45% ఇస్తాము, 42% ఇస్తాము అని అంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే లీగల్లోంచి మీకు 32-33% పాస్ ఎనేబుల్ చేస్తూ వస్తుంది. పాస్ ఎనేబుల్ చేయకపోతే మీకు ఒక 13% 14% ఎక్కువ వస్తుంది. అదే డిఫరెన్స్ అండి, అంతే. సో జనరల్గా ఏంటంటే మైండ్ సెట్ ఆఫ్ ద ఆడియన్స్, పాస్ ఉంది కదా, పాస్ ఉంటే వెళ్ళిపోదాంలే, మీకు ఈజీ టికెట్ బుకింగ్ కూడా అది ఈజీ అయిపోద్ది అంతే. పాస్ లేకపోతే దే హ్యావ్ టు పుట్ మనీ ఫ్రమ్ దర్ పాకెట్స్ కదా, దే విల్ థింక్ ట్వైస్ వెదర్ హ్యావ్ టు గో ఫర్ ద ఫిల్మ్ ఆర్ నాట్. అన్లెస్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, దే విల్ నౌ గో. సో అలవాటు చేస్తామండి అంతే. సో ఇప్పుడు ఏ సినిమాలు అయితే ఫస్ట్ డే 1 నుంచి పాసెస్ ఎనేబుల్ చేస్తున్నారో దే గెట్ లిటిల్ అడ్వాంటేజ్. ఇట్లా అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ కనపడితే కానీ గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్కి అది డిస్ట్రిబ్యూటర్కి కనపడదు. ఆన్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం డెంటే ఉంటుంది డిస్ట్రిబ్యూటర్కి, లాసే. కానీ నెంబర్ గేమ్ వాడతారు, నెంబర్ ఆఫ్ పీపుల్ చూసేది ఎక్కువ ఉంటుంది దానికి, ఆ రకంగా అడ్వాంటేజ్ రావచ్చు. కానీ ఓవరాల్ కొంచెం సో ఒక హీరో మార్కెట్ ఎక్కువగా ఉందని చూపించడానికి హెల్ప్ అవుతుంది ఒక్కొక్క సందర్భంలో. అలా కూడా అనలేము సార్, అంటే హీరో మార్కెట్ ఎక్కువ అంటే ఇట్స్ ఆల్ అది ఫేక్ చేసాము అంటే చూపించుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ ఉంది, నేను రోజుకి ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, ఉంది కదా అని చెప్పి ఊరికెళ్ళి స్వైప్ చేస్తారు, వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ స్వైప్ చేస్తారు, జస్ట్ ఇంక్రీజ్ ద ఇది. దానికోసం లీగల్ దే ఆర్ గెటింగ్ దట్ అడ్వాంటేజ్ పాసెస్ ఉన్న వాళ్ళకి. అది కొంతవరకే అండి, ఐ డోంట్ థింక్ అంత ఉంటారని అనుకోవట్లేదు సార్. నేను ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేశాను ఈ మధ్యన, ప్రీ సేల్స్ అని చెప్పి మనం ఉంటాయి కదా, ఒక కొంతమంది ఏకంగా 1 month నుంచి ఓపెన్ చేస్తున్నారు, కొంతమంది 15 days 20 days నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఏదన్నా జరుగుతుందా యుఎస్ మార్కెట్లో? నాకు అంటే ప్రీ సేల్స్ చూపించి జనాల్లో ఒక ఫోమో ఫీలింగ్ క్రియేట్ చేసి బుకింగ్స్ పెంచుకోవడానికి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ ఏదన్నా బుకింగ్ చేస్తున్నారా, సెల్ఫ్ బుకింగ్ చేస్తున్నారా? సెల్ఫ్ బుకింగ్ అనేది నాకు తెలిసి ఆప్షన్ అయితే ఉంది చేసుకునేదానికి. ఎనీవన్ కెన్ బుక్, డబ్బులు ఉంటే ఎక్స్ట్రా పెట్టుకుని బుక్ చేసుకొని సెల్ఫ్ బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇండియాలో కూడా జరుగుతుంది అది, సెల్ఫ్ బుకింగ్ అనేది. కార్పొరేట్ స్ట్రాటజీ చేసుకుంటారు. ఎందుకంటే 50% ఆఫ్ ద అమౌంట్ ఈజ్ యూఆర్ గెటింగ్ ఇట్ బ్యాక్ టు క్రియేట్ ఎ ఫోమో దట్ అరే దీనికి హైప్ ఉంది అని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది క్యాన్సిలేషన్. నువ్వు హైప్ క్రియేట్ చేసుకుని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు కావాలంటే. కానీ అది అంత మేనేజ్డ్గా చేస్తున్నారని నేను అనుకోను. ఒక ప్రాబ్లీ ఒక ఫ్యాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వరకు కొంతవరకు చేయగలుగుతారు, కానీ ఒక బల్క్గా 100K 200K ఐ డోంట్ థింక్. అంటే లాస్ట్ 6 monthsలో, అంటే లాస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2025లో నేను కొంచెం రిలీజియస్గా ఫ్యాండాంగోలో కొన్ని థియేటర్స్ ట్రాక్ చేసేవాడిని కొన్ని పెద్ద సినిమాలకి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ కింద రోజు 2 rows బుక్ చేసేవారు. ఐడియల్లీ ఇప్పుడు హీరో నేను సినిమాకి వెళ్ళాలంటే పైన బుక్ చేసుకుంటాం మనం. అవి కొన్ని ఉన్నాయి సార్, కొన్ని ఎట్లా అంటే, సో ఒకవేళ ఫ్యాన్స్ బుక్ చేస్తే దే ఆల్సో విల్ ప్రిఫర్ బుకింగ్ అప్ సైడ్ కదా, ఎందుకంటే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ అయితేనే. అది థియేటర్ వాళ్ళు కూడా కొన్నిసార్లు కింద బ్లాక్ చేస్తుంటాడు. అది థియేటర్ బ్లాక్ ఎందుకు చేస్తారంటే మేబీ అక్కడ సీట్లు ఇష్యూల వల్లనో ఎందుకో అక్కడ కూర్చోకూడదనో సమ్ రూల్ వల్ల ఉండుండొచ్చు. నాట్ ఎవ్రీ థియేటర్ హ్యాస్ దాట్. There's other ways. One thing which I know is not the entire row. They may book 3 to 4 tickets just to hold the theater. షో క్యాన్సిల్ అది ఇక్కడ ఉంది కదా, చిన్న సినిమాలకి ఇక్కడ చేస్తాం. అవునా, అది షో క్యాన్సిల్ అవ్వకుండా అది వేరే వాళ్ళకి ఇచ్చేయకుండా ఉండేదానికి ఆ 4 tickets కింద ఎందుకు బుక్ చేస్తారంటే, అది ఇండియన్స్ ఎవరు బుక్ చేయరు, వాడే కొనాలనుకుంటే పైన బుక్ కొనుక్కుంటారు అని చెప్పి కింద చేసుకుంటారు. దట్ ఈస్ అదొక్కటి నాకు తెలుసు. కానీ రో బుక్ చేసే అంత అయితే ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు, మేబీ నేను కొంచెం అవుట్డేటెడ్గా ఉన్నానేమో, కొంచెం కింద చేస్తున్నారు, అదే డౌట్ వచ్చింది నాకు. అంటే నేను గమనించలేదు, మేబీ నేను ఓవర్సీస్లో ఇప్పుడు అంతగా యాక్టివ్గా కూడా లేను కదా. సో బట్ స్టిల్ సోషల్ మీడియాలో ఉంటాను, ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్
లుకింగ్ ఆల్ దీస్ థింగ్స్ కాబట్టి కొంచెం స్టిల్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి థింగ్స్ బుక్ మై షోలో చేస్తే చాలా ఈజీగా పట్టేసుకుంటారు. అవునా ఫ్యాండాంగో ఇవన్నీ Yeah, రిలేటివ్ గా US లో. ఏదో ఇక్కడ మనకు తెలియదు కాబట్టి మేబీ అవును. ఇంకా అది బయటకు రావట్లేదేమో. మేబీ మీరు అన్నది కూడా కరెక్ట్. థియేటర్ వాడే చేసి ఉండొచ్చు, ఎందుకంటే దే ఆర్ సమ్ రూల్స్ ఫైర్ సిస్టమ్స్ వల్ల ఆ సీట్స్ అక్కడ పెట్టకపోతే వాళ్ళు అప్డేట్ చేయకపోవచ్చు. దాన్ని అప్డేట్ చేసేది ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ సీట్లు తీసి బట్ కొన్ని థియేటర్లు అలా కూడా చేస్తున్నారు. లైక్ పైనుంచి ఒక 6th row 7th row బుక్ చేస్తున్నారు. దేర్ ఈస్ సమ్ ప్యాటర్న్. మరి ఐ డోంట్ నో అది ఎంతవరకు జరుగుతుందో కానీ నాకు తెలియదండి. అది తెలీదా మీకు కూడా? నా సినిమాలు జరిగితే బాగుంది సార్. ఆబ్వియస్లీ మీరే చేయాలి కదా, మీ సినిమాలు ఎవరు చేస్తారు? ఫ్యాన్స్ చేస్తారు సార్, హీరో ఫ్యాన్స్ చేసుకుంటారు అది టికెట్స్. అయితే హీరో ఫ్యాన్స్ బుక్ చేసే సినిమాలు తీయండి మీరు నెక్స్ట్. చూద్దాం సార్, ఇట్ విల్ హ్యాపెన్, చూద్దాం. సో 35 సినిమా మీకు బాగా పేరు వచ్చింది. అవును సార్. మీకు ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ కూడా వచ్చింది. అవును. సో గద్దర్ అవార్డ్స్ ఇన్విటేషన్ మీకు వచ్చిందా గవర్నమెంట్ నుంచి? వచ్చింది సార్, డైరెక్ట్గా రాలేదు. డైరెక్ట్లీ ఆన్ యువర్ నేమ్ వచ్చిందా? డైరెక్ట్గా ఆన్ మై నేమ్ రాలేదు. కొంచెం ఏదో అదే మీరేనా ప్రొడ్యూసర్ సినిమాకి? నేనే ప్రొడ్యూసర్. మరి మీకెందుకు ప్రొడ్యూసర్? ఐడియల్లీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ ప్రోటోకాల్ కదా. మేము అక్కడ ఏదో ఇన్విటేషన్ అంతా వేరే అడ్రస్ సమ్వేర్ ఎక్కడో ఏం తప్పు జరిగిందో తెలియదు కానీ విశ్వాకి వెళ్ళింది. అంటే మీరు ఇప్పుడు సెన్సార్ అప్లై చేసింది మీరే కదా? నేనే సార్. మీ పేరు మీద ఉంటుంది సెన్సార్ సర్టిఫికేట్? నా పేరు మీద ఉంటుంది. బట్ గవర్నమెంట్ ప్రతి అవార్డ్స్ ఫంక్షన్లో ఎవరికి వచ్చినా పేరు కరెక్ట్గానే వెళ్ళింది కదా? వెళ్ళింది. మరి ఒక్కటి ఎందుకు 35 అవార్డు మాత్రం మీకు కాకుండా? అవార్డు మీద నా పేరు ఉంది, అవన్నీ ఉన్నాయి, కానీ ఇన్విటేషన్ అవన్నీ మేబీ అడ్రస్ ఎక్కడో తేడా కొట్టింది అనుకుంటా. సమ్వేర్ సమ్ ఇష్యూ జరిగి అక్కడ ఏదో జరిగింది సార్. ఐ డోంట్ నో వాట్. దానికోసం చిన్నగా ఫైట్ కూడా చేయాల్సి వచ్చిందేమో కదా? అది స్టేజ్ బిహైండ్ ద స్టేజ్ జరిగింది, ఎందుకంటే నన్ను పేరు పిలవలేదు సార్. అక్కడ ఎక్కడో ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు, కానీ స్టేజ్ మీద పిలిచేటప్పుడు నేను వెళ్ళాను స్టేజ్ మీద, కానీ నా పేరు చదవలేదు. ఎందుకు చదవలేదు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే బీయింగ్ నా పేరే కదా చదవాల్సింది ముందది. సెన్సార్ మీద లేని వారి పేరు చదివారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఏదో జరిగింది అని అనుకున్నా. బట్ మీ అడ్రస్కి ఇన్విటేషన్ రాకపోవడం, స్టేజ్ మీద మీ పేరు పెరగకపోవడం ఏదో ఫిషీగా అనిపించలే? నాకైతే ఉంది సార్, ఫిషీగానే అనిపించింది, కానీ ఇంకేం చేస్తాను సార్. అట్ ద ఎండ్ అవార్డ్ వాజ్ ఆన్ మై నేమ్, ఈవెన్ సర్టిఫికేట్ వాజ్ ఆన్ మై నేమ్. ఓకే, అక్కడ లాస్ట్ మినిట్ లో ప్రైజ్ మనీ మీకు వచ్చిందా? పోనీ ప్రైజ్ మనీ 5 lakhs ప్రైజ్ మనీ వాజ్ ఆన్ మై నేమ్ ఓన్లీ. అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అక్కడ పిలవకపోవడం, ఇన్విటేషన్ రాకపోవడం ఎక్కడో ఏదో జరిగింది అనేది అయితే నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ సైడ్ నుంచా లేకపోతే వేరే ఏదో సార్ జరిగింది, వేరేది కూడా ఏదో జరిగిందని ఫీలింగ్. గవర్నమెంట్ సైడ్ నుంచి అనుకోవట్లేదు నేను, సంథింగ్ హ్యాపెన్ అంతే. బట్ ఏం జరగలేదు అని అంటే కనుక్కుంటాం కదా, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారు అని కనుక్కుంటాం కదా. వెన్ ఐ థాట్ కన్సర్న్ పర్సన్ అయితే లేదు, తెలియకుండా జరిగింది అన్నది జరిగింది. అయినా సార్ మీకు ఎవరు చెప్పారు నాకు అర్థమవుతుంది, బట్ ఐ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వచ్చి ఇవన్నీ రిపీట్ మీ బ్యానర్లో ప్రాబబ్లీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్. నేను ఇప్పుడు దాకా కాస్ట్లీస్ ప్రాజెక్ట్ కూడా నా బ్యానర్ దాంట్లో అన్ని సినిమాలు కలిపి కూడా, అన్ని సినిమా బడ్జెట్స్ కలిపి కూడా ఆ బడ్జెట్ ఉంటుంది. అంటే నాకు ఎవరో చెప్పడం ఏంటంటే 40 crores దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. నెంబర్స్ ఎందుకులే కానీ ఉండొచ్చు ఇంచుమించు. అంటే ఒరిజినల్ ఇవన్నీ అరౌండ్ 2 crores 3 crores తీసుకుంటారు సినిమా. అంటే 40 అని ఎగ్జాక్ట్గా నేను చెప్పి, ఇట్ హ్యాస్ జిఎస్టీస్ ఇంట్రెస్ట్లు అన్ని పైలప్ చేసుకుంటే ఇంచుమించు రావచ్చు. అంటే సేమ్ సినిమా ఇంత పెరగడానికి స్పాన్ కారణం ఏంటండి? అరౌండ్ 3 crores సినిమా 40 crores అంటే మోర్ దెన్ 10 times. యా, మేకింగ్ రెమ్యునరేషన్స్ ఆర్ దేర్, ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి గ్రో అయ్యారు. దేర్ ఆర్ డైరెక్టర్ పర్స్పెక్టివ్ కానీ లేకపోతే యాక్టర్స్ పరంగా కానీ దే ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ రైట్ నౌ. రెమ్యునరేషన్స్ పరంగా చూసుకుంటే ప్రాబబ్లీ వీ మే బీ స్పెండింగ్ అరౌండ్ 35-40% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ రెమ్యునరేషన్. అది కూడా అసలు రీజనబుల్ కదా. బట్ 60% ఇస్ ద షూటే. 60% ఆన్ షూట్. ఇలాంటి సినిమాకి 60% ఆన్ మేకింగ్. మాకు అందులో అంటే దట్ ఇంక్లూడ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఇంట్రెస్ట్ లేకుండా చేశాను. ఫస్ట్ టైం ఈ ఇంట్రెస్ట్లో పెద్ద బడ్జెట్ కాబట్టి ఇంట్రెస్ట్ యాడ్ అవుతున్నాయి. మార్కెటింగ్ బడ్జెట్ పెద్దగా పెట్టుకున్నాం, దానికి విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఉంది, దానికి ఎక్స్ట్రా అనుకున్న దానికన్నా విఎఫ్ఎక్స్ ఇస్ బిగర్ థింగ్. వీఆర్ షూటింగ్ ఇన్ థాయిలాండ్. సో థాయిలాండ్ ఈజ్ అన్ అన్నోన్ రెసిపీ ఫర్ మీ. అంటే ఇండస్ట్రీలో అందరూ థాయిలాండ్లో చేశారు, కానీ మేము అనుకున్న దాంట్లో థాయిలాండ్లో
నెంబర్ ఆఫ్ పీపుల్ వీఆర్ టేకింగ్ దేర్, అక్కడ తీసుకెళ్ళేదంతా కొంచెం ఎక్స్ట్రా. అండ్ అందరు ఎలా చూస్తున్నారు, రీబేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా చూస్తారు. ఏదో ఉంటుంది కదా స్కీమ్. మాకు అసలు అదేం రావట్లేదు, ఎందుకంటే వీ హ్యావ్ టు ఓవర్ స్పెండ్ టు గెట్ దట్ రీమేక్. అంటే నిజంగా రీబేట్ వచ్చే దానికోసం ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ సినిమా ఇట్స్ ఎంటైర్లీ నాట్ ఇన్ థైలాండ్, మళ్ళీ హాఫ్ ఇక్కడ హాఫ్ థైలాండ్. అట్లీస్ట్ ఎంటైర్ థైలాండ్ చేసినా ఆ రీబేట్ దాంట్లో పడొచ్చేమో మేము. సో అలా పడకపోవడం వల్ల ద మేకింగ్ ఛార్జెస్ ఆర్ ఇంక్రీజింగ్, అంటే పెరిగిపోతుంది రోజు రోజుకి. ఏమి కథను వీక్ చేసి చేయడం కూడా కుదరలేదు. తరుణ్ టచ్ చేశారు సార్, వన్స్ ద స్టోరీ ఈజ్ లాంగ్ లెట్స్ నాట్ టచ్ ఇట్, ఎందుకంటే ఆ ఎసెన్స్ చాలా న్యాచురల్గా ఉండాలి. ఎందుకంటే ఇది వీఆర్ మేకింగ్ ఎ సీక్వెల్, అసలు దీన్ని క్యాష్ గ్రాబ్ లాగా చేయకూడదు. ఎంత హానెస్ట్గా ఫస్ట్ పార్ట్ అయితే చేసాం, ఎంత న్యాచురల్గా, అంతే న్యాచురల్గా ఉండాలి అనే దాని మీద చేస్తున్నాం సినిమాని. దీంట్లో ద రీజన్ వై ఇట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ బడ్జెట్ ఫ్రమ్ ద, ఐఎమ్ నాట్ ఈవెన్ సేయింగ్ బడ్జెట్ ఇంక్రీజ్ అని కూడా అన్నాను, ఇట్స్ నీడెడ్ ఫర్ దట్, ఆ స్టోరీకి ఇట్స్ నీడెడ్ అది. బికాస్ దే మేకింగ్ అ ఫిలిం ఇన్సైడ్ ద ఫిలిం, దే మేకింగ్ అ ఫిలిం కాబట్టి ఆ ఫిలింకి కావాల్సిన క్రూ అంతా పీపుల్, అప్పుడు వాళ్ళు చేసిన చిన్న షార్ట్ ఫిలిం. ఇక్కడ సినిమా లోపల చాలా మంది జనాలు, దాంట్లో ఉన్న జూనియర్లు వాళ్ళు ఉంటారు కాబట్టి, సో ఇట్ షుడ్ లుక్ బిగర్ అండ్ బిగర్. అండ్ ఇట్ హ్యాస్ వేర్ లాట్ ఆఫ్ జూనియర్స్ దేర్ ఇన్ ద ఫిలిం. అంటే అండ్ వీఆర్ మేకింగ్ ఇన్ అ సింగ్ సాంగ్. ఇప్పుడు బయట దేస్ ఎపిసోడ్ ఇన్ నైట్ క్లబ్ ఎపిసోడ్, మన నైట్ క్లబ్ అంతా ఫిల్ చేయాలి. మనం బయట నైట్ క్లబ్ తీసుకుంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం, అందులో సింక్ సౌండ్ చేస్తున్నాం కాబట్టి సౌండ్ ఎక్కడ రాకూడదు బయట. సో వీ హ్యావ్ టు పుట్ ఎ సెట్ దిన్ దే, మనం బయట సెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ సెట్ లోపల నైట్ క్లబ్ సెట్ వేసుకొని అందులో జూనియర్స్ని ఫిల్ చేసుకుని వీ హ్యావ్ టు షూట్ ఇట్. సో అట్లా ఏది ఇంపార్టెంట్, ఏది సెట్ వేద్దాం, ఏది సెట్ వేయకుండా మేనేజ్ చేద్దాం, ఆ క్యాలిక్యులేషన్స్, బికాజ్ నేను అంత పెద్ద బడ్జెట్ ఇప్పుడు చేయలేదు కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. మ్యాక్సిమం అంత బడ్జెట్ అవ్వకుండా చేసుకునేదానికి ప్రయత్నిస్తున్నాం, బట్ సమ్టైమ్స్ సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ హ్యాండ్స్ ఆల్సో. సో సుశాంత్ ఇందులో లేరు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అవును, అంటే అందరూ ఎవరికాళ్ళు లేరు అని చెప్పారు, కానీ అసలు ఎందుకు లేరు అనేది బయటకి ప్రాపర్ లేదని చెప్పలేదు. ఏంటండి వాట్ హ్యాపెన్ టు ఇట్స్ సుశాంత్ డెసిషన్ అండి. ఇది ఇనిషియల్గా వెన్ వి లాంచ్ ఆల్సో సుశాంత్ వాజ్ దేర్. కథ అన్ని విన్నాడు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. He's into a real estate business. He's parallelly working. Okay. And 2.5 years నుంచి he's not doing any films also. He's into totally family business and real estate business లో ఉన్నాడు. Once project అంతా సెట్ అయ్యి we were in the pre-production stage and all, he got a big contract with one of the real estate company. He's doing a big project in Vizag. Okay. In the contract lo his family business everything is involved in deep into it. ఆ కాంట్రాక్ట్ లో NDA లాగా రాయించుకున్నారు. No, if you are signing this you have to completely be into that, dedicated నీ ఎఫర్ట్, టైమ్ అండ్ ఎఫర్ట్ నువ్వు అందులో పెట్టాలి, లేదు అంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తామని. సో దట్ ఈస్ వేర్ వెన్ వీ అనౌన్స్ ఇట్, ఆ అనౌన్స్మెంట్ ఆయనకి ఇంకా బ్యాడ్ అయిపోయింది. ఎందుకంటే ఆ అనౌన్స్మెంట్లో ఆయన పేరు చూడడం వల్ల దట్ ఈస్ వెన్ సైలెంట్ గా చేసేసుకోవాల్సింది. చేసుండదు, అది మనకు తెలియదు కదా. ఈవెన్ వీ డిడ్ంట్ నో, ఈవెన్ హీ డిడ్ంట్ నో దట్ ద రెపర్కషన్ విల్ బి దట్ బ్యాడ్. ఓకే, సో అతను కూడా ఇట్స్ ఎ టఫ్ కాల్ ఫర్ హిమ్ ఆల్సో. ఎందుకంటే ఈవెన్ నేను ప్రయత్నించాను, ఐ 1 month చేంజ్ చేశాను సుశాంతి టు ట్రై గెట్ ఇన్ బ్యాక్, వెన్ టాక్ టు ద రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళని ఒప్పిద్దాం ఏముంది అని. వీ ఈవెన్ ట్రై టాకింగ్ టు హిమ్ సేయింగ్ దట్ సరే అన్ని నైట్సే పెట్టుకుంటాం, ట్రై చేద్దాము, చేయగలుగుతామా లేదా, ఇఫ్ యూ కెన్ కమ్ అన్ని. వీ డిడ్ ఆల్ అట్. ఈవెన్ సుశాంత్ డిడ్ ఇస్ 100%. అతను కూడా ఈ సినిమాలోకి జాయిన్ అయ్యేందుకు అయినంత సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎనీవన్స్ హ్యాండ్స్ అండి. ఎందుకంటే his stake is very high in his company, not in his company, in his in the business. Okay, so our business is stake ayindi. He has to take a call whether he has to be here or there. He can't be in both the places. So he choose what he is hard to. Endukante at that point of time it is not, we can't even push, we have to respect his decision. That is a shocker to us as well. So ఏం చేద్దాం, already in deep ఇంతవరకు వచ్చేసాము, ఏం చేయాలి అంటే తరుణ్ వాజ్ లైక్ కథ చేంజెస్ చేద్దామా, ట్వీట్ చేద్దామా అంటే లేదు. తరుణ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఫ్రమ్ ద స్టార్ట్ 5 minutes ఆఫ్ ది హీ హ్యాస్ దట్ విజన్ ఆఫ్ దట్. జనాలు మర్చిపోయి న్యూ కార్తిక్ విల్ బి ద ఓల్డ్ కార్తిక్ లాగా చూపించేస్తాను, ఐ కెన్ టేక్ దట్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సుశాంత్ విల్ ఆల్వేస్ బి దేర్ వెన్ ఎవర్ ఈజ్ నీడెడ్. అందుకనే మొన్న అది వైరల్ అవుతున్నప్పుడు కూడా ఇట్స్ సుశాంత్ హిమ్సెల్ఫ్ పుట్ ద ట్వీట్ అవుట్ దేర్, బికాస్
ఎవ్రీవన్ ఆర్ బ్లేమింగ్ ప్రొడ్యూసర్, ఎందుకంటే దే మే థింకింగ్ దట్ డబ్బులు ఎక్కువ అడిగాడనో లేకపోతే విషక్తు గొడవలను ఏదో రాస్తున్నారు, విచ్ ఇస్ బేస్లెస్ థింగ్స్ అని. ఇట్స్ బెటర్ టు క్లియర్ అవుట్ దాన్ రాదర్ బీయింగ్ సైడ్. తరుణ్ పుట్ ఇట్ అవుట్ నోట్ అండ్ సుశాంత్ ఆల్సో పుట్ అవుట్ నోట్ టు క్లియర్ అవుట్ ద థింగ్స్. ఇప్పుడు ఇంకా మీకు నేను ఇంకా క్లారిటీగా ఐ టోల్డ్ యూ ద రీజన్. ఓకే, సో ఐ థింక్ దిస్ వుడ్ ఇప్పుడు నుంచి ఆఫ్టర్ ఆ నోట్స్ పెట్టినప్పటి నుంచి everyone are giving goodbye videos in reels చూస్తే కొంచెం ఈవెన్ ఐ ఫీల్ ఎమోషనల్ బికాస్ ఇఫ్ సుశాంత్ అంటే నాకు హ్యాపీగా ఉండేది. ఈవెన్ ఆ ఎమోషన్ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాక్ట్ ఎవ్రీథింగ్. అండ్ తరుణ్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. అసలు సేమ్ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాము అవుతుంది అని. అండ్ షూట్ ఇప్పుడు కూడా మేము ఆల్మోస్ట్ 15 days ఆఫ్ షూట్ కూడా జరిగింది. అండ్ ఆ 15 days ఆఫ్ షూట్ కూడా వీళ్ళు చూసినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే భయపడుతున్నానో అది అవుతుందా అని ఇట్స్ ఆల్ కమింగ్ అప్ వాట్ ఎవర్ వీ థాట్ వస్తుంది, ఆ వైబ్ వస్తుంది, ఆ గ్యాంగ్ బాయ్స్ అంతా చాలా న్యాచురల్గా వస్తుంది. సో వెరీ ఇట్స్ గోయింగ్ వెల్. అంటే సుశాంత్ని ఇప్పుడు లేకపోవడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత రిపర్కషన్స్ వచ్చినాయి అనేది అందరూ చూశారు. బట్ అట్ ది స్టార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సురేష్ బాబు గారు ఉన్నప్పుడు అట్ వన్ స్టేజ్ మొత్తం ముగ్గురిని రీప్లేస్ చేసి ఫ్రెష్ ఫేసెస్తో చేద్దామని అనుకున్నారంటే. సార్ ఇట్ వాస్ ఆల్వేస్ వీ కీప్ ఒక పర్సన్ వెళ్ళిపోయినప్పుడు దేర్ విల్ ఐడియాస్ వస్తాయి కదా సార్, ఏం చేద్దాం, ఒక పర్సన్ వెళ్ళిపోయారు లెట్స్ మొత్తం అందరినీ కొత్తగా పెడదామా, దేర్ వాస్ ఐడియాస్ రోలింగ్ అవుట్. బట్ ఇట్ వోంట్ వర్క్ సార్. అందరినీ రీప్లేస్ చేస్తే ద సేమ్ ఎసెన్స్ ఆఫ్ ఈఎన్ఈ విల్ నాట్ వర్క్ అనే ఫీల్ అయ్యి దట్ ఈస్ వెన్ వి డిడ్ంట్ ఆ రౌట్ కాస్ట్ రిడక్షన్ కోసం ఏం ఆలోచించలేదా మొత్తం రివ్యాంప్? సార్ ఓన్లీ మేజర్ కాస్ట్ రిడక్షన్ కాస్ట్ తగ్గిద్ది కానీ బట్ ద షూట్ బడ్జెట్ విల్ రిమైన్స్ ద సేమ్. దిస్ ఫిలిం నీడ్స్ అన్ ఎక్సెసివ్ బడ్జెట్, ఎందుకంటే మీరు చెప్పాను 40% ఇస్ ద రికమెండేషన్ అని. ఆ 60% షూట్ మేము తీసేసిన కూడా ఆ 60% పెట్టుకోవాల్సి వచ్చేది సార్. మీరు చూసుకుంటే అంత కొత్త వాళ్ళతోటి ద ప్రాజెక్ట్ లుక్స్ లైక్ 25 నెంబర్ ఉంటుంది. హౌ డు వీ రికవర్ ఇట్? సో దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. అప్పుడు ఏం చేయాలి, కథలో చేంజెస్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ ఇన్ ద స్టోరీ, అన్నీ మారాలి. ఇట్ ఆల్ అది మళ్ళీ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు. లెట్స్ నాట్ గోయింగ్ టు దట్. ఇట్స్ ఒక క్యారెక్టర్ వర్కే కాబట్టి వి థాట్ ఇట్స్ ఓకే. అందుకే సురేష్ బాబు గారు లేరు ఈ ప్రాజెక్ట్లో. సురేష్ బాబు గారి డిఫరెంట్ రీజన్స్ సార్, అది ఆయన ఎందుకు లేరు అనేదానికి. సో ఇట్ మేడ్ బి హిస్ ఎపిటైట్ ఆఫ్ the amount of budget he has to put in at this age, amount of responsibility he wants to put in the, అంటే he sees నేను నా ఎఫర్ట్స్ అండ్ టైం పెడితే నాకు దీని మీద ఎంత మనీ వస్తుంది అనే క్యాలిక్యులేషన్లో ఆ క్యాలిక్యులేషన్లో హీ డిడ్ంట్ సీ హిస్ టైమ్ అండ్ ఎఫర్ట్ వర్త్ పుట్టింగ్ హిస్ మనీ హియర్ బికాస్ ద బడ్జెట్ ఈస్ ప్రిటీ హై హియర్. అంటే ఎక్కువ అవుతుందనో ఆ రీజన్ కన్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఈవెన్ ఐ రిక్వెస్టెడ్ సురేష్ సార్ సేయింగ్ దట్ 35 మొన్న there was one event which happened where one of the అక్కడ ఏమైపోయారంటే ఇలాంటి ఐ డోంట్ నో వాట్ ఈవెంట్ ఇట్ ఈస్, ఆ ఈవెంట్ పేరు మర్చిపోయా. వన్ ఆఫ్ ద పర్సనాలిటీ వాస్ టాకింగ్ అబౌట్ 35 అండ్ హి సెడ్ రానా యాజ్ అ ప్రొడ్యూసర్ అని. జనాలు కూడా చాలా మందికి ఈవెన్ దో రానా ప్రెజెన్స్, పీపుల్ థింక్ ఇట్స్ రానాస్ ప్రొడక్షన్ కంపెనీ, రానా ప్రొడ్యూస్ ద ఫిల్మ్, హీ ప్రెజెన్స్ ఈవెన్ దో హీ ప్రెజెన్స్. సో సమ్ టైమ్స్ ఇట్ ఓవర్ షాడోస్ కదా. ఇప్పుడు ఇది ఇవన్నీ ఇప్పుడు ఎస్పీ చేసింది అనుకో, ఇట్ విల్ బీ అన్ ఎస్పీ ఫిల్మ్ ఈవెన్ దో ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఐ డూ ఇట్. నేనే అడిగాను సార్ ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ నాకు ఐపీ రైట్స్ ఇస్తే ఇట్ విల్ బీ మై సోలో బ్యానర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కదా ఇక్కడ. అండ్ ఇట్ నీడ్ నాట్ బీ ఎన్ ఓవర్ షాడో. మళ్ళీ ఇది రానా ప్రొడక్షన్, సురేష్ ప్రొడక్షన్స్ అని కావాలంటే నాకంటూ ఒక నేమ్ బిల్డ్ అవుతుంది, ఇది ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. నేనే అడిగాను. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ వేర్ he might have thought మంచిదే కదా, someone is growing, better give him off. This may be one more reason where Suresh Babu gave that IP rights to us for ENE 2. ENE IP rights ఎంత ఉంటాయి? దాని వాల్యూ వెలకట్టలేము సార్. వెలకట్టకపోయినా వెలకట్టి ఇవ్వాలి కదండి అన్ని. అంటే ఫైనల్ ఐపీ ఈ పార్ట్ 2 వరకు నాకు ఇచ్చాడు. ఓకే, పార్ట్ 3 నుంచి మళ్ళీ పార్ట్ 2 IP rights ఎంత ఉంటాయి కాస్ట్? అది నెంబర్ ఇంకా డిస్కషన్ ఫైనల్గా మాట్లాడుకోలేదు. బట్ దే విల్ బీ సమ్ వాల్యూ టు ఇట్ సమ్వేర్. బట్ ఫ్రమ్ ఐ హోప్ సురేష్ బాబు గారు ఫ్రీగానే ఇస్తాను అంటున్నాను అనుకోండి సార్. ఓకే ఓకే ఓకే, ఇఫ్ హీస్ బీయింగ్ నైస్ దేర్. సో నైస్. సో ఫైనల్గా ఏంటండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ఒక థ్రిల్లర్ చేస్తున్నాను సార్. దేస్ గతం అని ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ చేశాను వెన్
ప్రాబ్లీ ఇన్ 2020 ఓటీటీ ఓటీటీలో అమెజాన్లో రిలీజ్ అయింది. ద సేమ్ టీమ్, సేమ్ క్రూ, సేమ్ క్యాస్ట్, వీఆర్ డూయింగ్ పార్ట్ 2. షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. ప్రాబ్లీ సమ్మర్లో రిలీజ్ అనుకుంటున్నాను. దట్ ఈస్ వన్ పార్ట్ 2ది. సో దేర్ ఇస్ వన్ మోర్ ఫిలిం విత్ ప్రియదర్శితో ఒక సినిమా చేస్తున్నా. ఇట్స్ కాల్డ్ అసమర్థుడు. దట్ ఈస్ ఆల్సో 80% ఆఫ్ ద షూట్ ఈస్ డన్. ఇంకొక 20% ఇస్ దేర్. ఇట్స్ ఆల్సో థ్రిల్లర్. అంటే ఒక మలయాళం థ్రిల్లర్స్, వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉన్న ఫిల్మ్. దట్ ఆల్సో విల్ బీ కమింగ్ ఇన్ సమ్వేర్ మే, జూన్ ఆ టైంకి రావచ్చు ఆ సినిమా. దెన్ ఈఎన్ఈ రిపీట్. ఓకే. దీస్ 3 ఫిల్మ్స్. ఇంకా కపుల్ ఆఫ్ దెమ్ ఇన్ పైప్ లైన్, స్టోరీ స్టేజెస్లో ఉన్నాయి. ఒక రకంగా వెరీ బిజీ స్లేట్. ఈ ఇయర్ ఇస్ వెరీ బిజీ. లాస్ట్ ఇయర్ ఒకటి కూడా రిలీజ్ కాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఓం శాంతి ఈ ఇయర్కి రావడం వల్ల ఈ ఇయర్ కొంచెం బిజీ అయింది. ఓకే. సో ఇండియా షిఫ్ట్ అయిపోతారా సార్? కమర్షియల్ హిట్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ షిఫ్ట్. సో అట్లీస్ట్ వన్ ప్రాపర్ అంటే కమర్షియల్ హిట్. 35 అసలు బిజినెస్ డీటెయిల్స్ చెప్పండి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ బ్రేక్ వైట్ ఈవెన్ కదా. అయింది సార్. బ్రేక్ ఈవెన్ 35. I was ఎంత బడ్జెట్ లో తీశారు సినిమా? నెంబర్స్ ఎందుకు లేని సార్, బట్ వైటే కదండి ఇప్పుడు ఎక్కడ బ్లాక్ నెంబర్స్ ఎందుకు లేని సార్. బట్ ఐ వాజ్ బ్రేక్ ఈవెన్ అయ్యాను. ఐ డెంట్ లూజ్ మనీ ఇన్ 35 అలా అని చెప్పి ఏం చేసుకుంటారు. 35 లాంటి సినిమాకి ఐ డిడ్ నాట్ లూజ్ మనీ అంటూ ఇబ్బంది. కరెక్ట్ సార్, దట్ ఈస్ థింగ్. అంటే ఆ సినిమా విజిబిలిటీ కోసం వీ హ్యావ్ టు బ్రింగ్ రానా గారు కమిషన్స్ వెళ్తాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ ఫిల్మ్ ఐ డెంట్ లూజ్ మనీ అండ్ ఐ గాట్ ద అమౌంట్ ఆఫ్ రిసెప్షన్ ఐ గాట్ ఇస్ ఎనార్మస్. అది మనీతో కూడా కొనలేము, అది అటువంటి రిసెప్షన్ వచ్చింది. సో దట్ ఈస్ వాట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. ఓకే, నాకు బ్రేక్ విన్ అయితే కాదు, ఐ కెన్ టేక్ దట్ మనీ అండ్ మేక్ వన్ మోర్ గ్రేట్ ఫిల్మ్. అంతే కదా. నాకు నష్టం వచ్చింది అనుకోండి సార్, ఆ నష్టాన్ని తీర్చేదానికి ఐ నీడ్ టు ఎర్న్ ఇయర్స్ పడతాయి నాకు టు ఎర్న్ దట్ మనీ ఇన్ మై జాబ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ లూజింగ్ మనీ ఐ కీప్ మేకింగ్ ఫిల్మ్స్. డబ్బులు పోవకుండా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతూ ఒక్క కమర్షియల్ హిట్ వస్తే ఏదో టైంలో వస్తాయండి. అవును, ఎప్పుడో పడుతుంది అది. ఎస్, అదే ఐఎమ్ హోపింగ్ ఒక కమర్షియల్ హిట్ వస్తే మా ఇంట్లో వాళ్ళకి నమ్మకం వచ్చి షిఫ్ట్ బ్యాక్ టు ఇండియా అని. అంతే. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సుజన్ గారు. కీప్ మేకింగ్ గుడ్ ఫిలిమ్స్. హోప్ఫుల్లీ కమర్షియల్ ఫిలిం విల్ కమ్ వెరీ సూన్. థ్యాంక్ యూ సార్. ఎంఎన్ న్యూస్కి టైం ఇస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.